లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. నవంబర్ 5. దేవునికి విధేయత. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. ఎంతమంది దేవునికి అర్పణలు అర్పించాలని కోరుకుంటారు? కొందరైతే విలువైన అర్పణలను అర్పిస్తారు. అయితే దేవుడు నాకు కావలసినది నా వాక్యమునకు లోబడుట కానీ బలులు కాదు అని స్పష్టంగా చెప్పుచున్నాడు. డబ్బు కానీ ఏదైనా వస్తువులను కానీ దేవునికి అర్పించుట సులువే. అయితే మన చిత్తము, సొంత చిత్తము అను వాటిని పూర్తిగా దేవునికి అర్పించి ఆయనకు లోబడుటకు కొందరు ఇష్టపడరు. మనము ఆయనకు విధేయత చూపినప్పుడు ఆయనను రాజుగాను ప్రభువుగాను చేసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనవలసిన వారముగా ఉన్నాము. మన చిత్తమును సంపూర్ణంగా సమర్పించుకోవటం డబ్బు అను అర్పణ ఎలా సరితూగగలదు? ప్రతి చోట ప్రభువైన యేసును పెదవులతో ఆరాధించుచున్న వారినే చూస్తున్నాము. కానీ వారి చిత్తమును ఆయనకు గాని ఆయన సేవకు గాని సమర్పించరు. తద్వారా తమ శ్రేష్టతను సాతాను పీఠము మీద పెట్టుచున్నారు. వారి సమయము, తలాంతులు, తలంపులు, ఊహలు, బలము, చిత్తము అనునవి పూర్తిగా అపవిత్రతకు, పాపానికి ఉపయోగిస్తున్నారు. వారు భక్తి మోసకరమైనదిగాను అపకీర్తిని తెచ్చేదిగాను ఉంటున్నది. వారి వ్యక్తిత్వములోని శ్రేష్టమైన భాగానికి యేసు ప్రభువుగా ఉండుటలేదు. వారి శ్రేష్టమైన తలాంతులను సాతాను కొరకు వాడుచున్నారు. మిగిలిపోయిన పనికిరాని తలాంతులను వారి కొరకై చనిపోయిన క్రీస్తు కొరకు వాడుచున్నారు. అవును, బలి అర్పించుట కంటే విధేయత చూపాలని దేవుడు కోరుచున్నాడు. నీవు దేవుని వాక్యమును చదివి దానికి విధేయత చూపిస్తే నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఒక అబద్ధం కూడా దేవునికి హేయమైనది గనుక ఆ మార్గముల కొరకు పశ్చాత్తాపపడాలని దేవుడు కోరుచున్నాడు. మనము పశ్చాత్తాపపడినప్పుడు ఆయన క్షమించి మనలను పైకి లేవనెత్తుతాడు. ఇంతకాలం పాపమునకు ఉపయోగించిన ఆ చిత్తమును దేవుని ప్రణాళికలను నెరవేర్చుటకు ఉపయోగించాలి. నీ చిత్తమును యేసుకు సమర్పించుకున్నప్పుడు అది ఎంత సంతోషాన్ని తీసుకువస్తుందో చెప్పలేము. దేవునితో ఒక జతపనివాడవుగా, శిష్యుడిగా మారతావు. నీలో నుండి విసుగు అనేది ఎన్నటెన్నటికీ తీసివేయబడుతుంది. వాటిని జయించే విధంగా నూతన స్థలాలు నీ ముందు ఉంచబడతాయి. బలులు, నైవేద్యములతో దేవునిని తృప్తిపరచాలని చేసే ప్రయత్నం నుండి పూర్తిగా మరలి క్రీస్తుతో ఉండే సజీవ సహవాసాన్ని కలిగి సొంత ఇష్టాన్ని, హృదయాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించుకొనుము. జాషువా డానియల్ గారు.